గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. పరాభావనవ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క రాజపూజ్య అవమాన ఆదాయ వ్యయ విషయాలు చర్చిస్తూ ఏ స్థితిగతుల అనుసారము వీరి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చర్చలోకి తీసుకున్నట్లయితే కనుక, ముందుగా మీనరాశి వారి యొక్క ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యాలు 7 గాను, అవమానాలు 2 గాను చర్చించడం జరుగుతోంది. ఈ మీనరాశి వారి యొక్క ఆదాయం ప్రథమాంకంలో వచ్చినటువంటి ధనాన్ని ఎక్కువ శాతం వడ్డీకి ఆశపడి పూర్తిగా జీరో చేసేసుకోవడం, ఎవరిని మనం నమ్మకూడదు అనేటువంటి నిర్ణయం ద్వితీయాంకంలోకి రావడం, ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడం చేస్తుంటారు. పైగా విందు వినోద శుభకార్యక్రమంలో విరివిగా పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయడం, కొత్త కొత్త పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం చేస్తుంటారు. ఆధ్యాత్మికం వైపుగా ఎక్కువ శాతం మొగ్గు చూపేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రథమాంకం గట్టుకాలం, ద్వితీయాంకం మాత్రం కలిసి వచ్చేటువంటి సూచన. విద్యార్థులకి ప్రథమాంకం అద్భుతం, ద్వితీయాంకం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఎవరైతే వివాహం కొరకు ఆలోచిస్తున్నారో ఆగస్టు తర్వాత వివాహానికి శ్రీకారం చుట్టండి, అద్భుతంగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు జూలై 19వ తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. విలువైనటువంటి వస్తువులను మీరు పోగొట్టుకోవడం అనేటువంటిది ఈ సంవత్సరంలో ద్వితీయాంకం అంటే ఆగస్టు తర్వాత నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 23వ తారీఖు మధ్యలో మీరు విలువైన వస్తువులు పోగొట్టుకుంటుంటారు. పైగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ద్వితీయాంకంలో వస్తుంది తప్ప ప్రథమాంకంలో రాదు. సొంత ఇంటి కళ అనేటువంటిది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలోనే నెరవేరుతుంది. ఇంతకుముందు మీ దగ్గర ఉన్నటువంటి చరాస్తి అంటే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేస్తారు ఖచ్చితంగా. ఇది నెంబర్ నాకు అచ్చు రాలేదు, ఈ వాహనం కొనుక్కున్న తర్వాత నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి దీన్ని అమ్మేయాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంటారు. పైగా ఈ మీనరాశి వారు అందరితోటి కూడా కలిసి ఉంటూ మీ యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలు లోపలే ఉంచుకుంటూ అవసరార్థం మీ తెలివితేటలు ప్రదర్శించి నలుగురితోటి కూడా శభాష్ అనేటువంటి మాట అనిపించుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నరాలు అంటే బ్రెయిన్లోకి సంబంధించిన నరాలు కానీ వెన్నునాళ్ళు కానీ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటాయి. పైగా ఈ యొక్క రాశివారు వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే కనుక ద్వితీయాంకంలో చేయండి, అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన. అంతేకాకుండా మీనరాశి వారు మీ యొక్క వ్యాపారాన్ని ద్వితీయార్థంలో ప్రత్యక్షంగా చేయండి. ఈ మీనరాశి వారు మీ యొక్క ఆరోగ్యం విషయాన్ని కానీ ఆర్థికంగా కానీ స్థిరత్వం పొందడానికి లక్ష్మీదేవి ఆరాధన చేయండి. మంగళవారము అదేవిధంగా శనివారం రోజున తామర పువ్వులతో కానీ తెల్లటి మల్లెలతో కానీ లక్ష్మీదేవి పూజ గావించడం అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు మెల్లో నీలం రాయిని ధరించండి, అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఆరావాలి కుంకుమ వృత్తాకారంగా పెట్టుకోండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఈ మీనరాశి వారు ప్రథమాంకం అంతా కూడాను కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయండి. ఈ ప్రథమాంకం మీరు ఎంతవరకు వీలుంటే అంతవరకు క్లీం శ్రీమాత్రే నమః అని మంత్ర జపం చేసుకోవడం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.
మీనరాశి వారి యొక్క స్థితిగతులు మార్చడానికి లక్ష్మీదేవి ఆరాధన అద్భుతంగా మీ యొక్క జీవితంలో మార్పును సంభవిస్తూ ఉంటుంది. మంగళవారము అదేవిధంగా శనివారము తులసి మల్లెలతో శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చన గావించండి. అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కరెక్ట్గా 4-1. మీనరాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో అదృష్టానికి ఆనందానికి కొదవలేదు కనుక ఇలాంటి కాల సమయంలో ఇంకను అపరిమితమైన ఆనందానికి అపార కుబేరతత్వాన్ని కలగాలంటే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ బృహస్పతి ఈ సంవత్సరము రాజు కూడా. అందుకే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజు మనవాడైతే దేశంలో ఎక్కడికి వెళ్ళినా విజయం మనదేనట. కనుక వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11 అంటే 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు చరాస్తులు వీరి సొంతం. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇలాంటి కాల సమయంలో వీరు సమాజంలో వీరికి ఎనలేనుడి కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం కాబోతున్నాయి. రాజు గురువు అవ్వడం వలన అందరి క్షేమాన్ని కోరుకోవడం, ఒకవైపు ఏలనాటి శని ఉండినను సత్ప్రవర్తన, నియమ, దీక్ష, సంకల్పము, సత్ప్రవర్తన, సేవారంగ కార్యక్రమాల్లో ఉండడం వలన వీరికి ఇప్పటికే 3.5 సంవత్సరం నుంచి ఏలనాటి శనిలో ఉండడం వలన జీవితం బోధపడింది. అది వీళ్ళు అగ్నిలో వేస్తే కాలరు, నిలువులో వేస్తే మునగరు, పొగడ్తలకు పొంగిపోరు. వీరికి ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇదే క్రమశిక్షణను ఈ సంవత్సరం పొడవునా మీరు కొనసాగించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవ్వడం వలన దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన సమస్యలే. తేడా వస్తే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఆర్థిక నేరాలకు మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. తృతీయ స్థానాధిపతి శుక్రుడు విశేషమైనటువంటి వీరికి సస్యాధిపతి అవ్వడం వలన నిత్య నూతనంగా ఉండడము, బంగారాభరణాలు, విలాసవంతమైన జీవితం పొందాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి బుధుడు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహారాన్ని మితంగా భోజనం చేయడము, దాన ధర్మాలు కూడా ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అందులోనే రాశాధిపతి రాజు అక్కడే ఉండడం వలన అపాత్రాదానము చెయ్యొద్దు, దాన ధర్మము వలన పుణ్యము కలుగును. కానీ ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోగలగాలి. పంచమ స్థానాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి వీరికి సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, స్థిరాస్తి కార్యక్రమాల్లో విజయోత్సవంగా జీవితాన్ని పొందబోతారు. 6వ స్థానాధిపతి రవి భగవానుడు ఇక్కడ కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. వీలైనంత వరకు మౌనం, ఉపవాసం, దీక్ష, సత్ప్రవర్తన, స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మీరు తప్పకుండా ఈ సంవత్సరము 12వ తారీఖు ఏప్రిల్ నెల 2026 చైత్రమాస అమావాస్య శుక్రవారము రేవతి నక్షత్ర సందర్భంగా మరియు 6/4/2027 పాల్గొన మాస అమావాస్య రేవతి నక్షత్రం రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వ్రాతకోతలు, క్రయ విక్రయాలు చేయకపోవడం 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉంది కనుక యమునా నది పుష్కర స్నానం,
అవసరం. ప్రతి గురువారము గురుచరిత్ర పారాయణం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. కొద్దిపాటి శక్తి కలిగితే అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ వలన రమణ మహర్షి గురువు గారి యొక్క ఆశీస్సులు, అక్కడ మన హ్యూమన్ బాడీలో ఉండబడిన ఈ 7 చక్రాలలో మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ సచక్రాలు భూ అయస్కాంత శక్తి ద్వారా అదృష్టం కలిగి అనారోగ్యానికి దూరమైపోయి చింతనను వదిలేసి ఆధ్యాత్మిక తత్వబోధనతో ఉంటుంది. అలాగనే కోటప్పకొండ దేవాలయ దర్శనము, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనము మీకు యోగాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. 2026 సంవత్సరంలో మీనరాశిలో ఉన్న సింహరకం వాళ్ళకి ఎలా ఉంటుంది? మీనరాశి మిథుని కాదా? మిథున్ కాదు, మీన. అలా బాగుంది. బాగుంటుంది. 2026 సంవత్సరంలో మీన రాశి వారు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? వద్దు, చెయ్యరు, జరగదు. 2026 సంవత్సరంలో విద్యార్థులు రాయబోయే పరీక్షలు ఎలా ఉంటాయి? మార్కులు బాగా వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. వస్తాయి. 2026 సంవత్సరంలో పోలీసులు, లాయర్లు, న్యాయ వ్యవస్థలకి ఎలా ఉంటుంది? ఇంకా గొప్ప స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఏముంటుందా? పాత్రలు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశం. ఉంది, అవకాశాలు ఉన్నాయేమో. 2026 సంవత్సరంలో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చా? బట్టల వ్యాపారం, బంగారం వ్యాపారం, హోటల్ వ్యాపారం, ఏది పెట్టుకుని వచ్చినాయి. ఏది పెట్టినా మధ్య బాగుంటుంది. 2026 సంవత్సరంలో ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? బాగా బాగాలేదు. 2026 సంవత్సరంలో మీన రాశి వారు ఇల్లు మొదలు పెట్టుకోవడం కానీ ఖాళీ భూములు కానీ ఏమన్నా కొనే అవకాశం ఉందా? కొంటారు. 2026 సంవత్సరం మీన రాశి వారు బాగా కలిసి రావాలి అంటే, కష్టాలు పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎలాంటి గుడికి వెళ్ళొచ్చు? ఏ దేవుడికి అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది? శివుడికి అభిషేకం శివుడికి అభిషేకం మంచిగా చూసుకోండి. ఏకాదశి అవి ఉంటాయి కదా. హోమాలు ఏమైనా చేయించుకోవచ్చా? హోమాలు ఇంట్లో పెట్టుకుంటే మంచి. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆడేందుకు ఆడిపోతే గుడి కేవలం ఇంట్లో పెట్టుకుని మన కేవలం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇటుకరాలు వేసి ఉసుకుపోసి పొడవకుండా పెట్టుకో. పెట్టుకుంటే బాగుంటుంది. మా ఎలాంటి దానాలు ఇవ్వచ్చు వ్యాపారం కలిసి రావాలంటే? వ్యాపారం కలిసి రావాలంటే ఇవేరా మినువులు, నల్ల నువ్వులు, నల్ల మినువులు, పొడి శనగలు, కళ్ళు, ఉప్పు వేయండి. దానం ఇస్తే బాగుంటుంది. మంచిది. ఉప్పు మర్చిపోకండి. అచ్చం ఆడపిల్ల పుడుతుంటే మా పిల్లగాడు కావాలి, మా అబ్బాయి కావాలనుకున్న వాళ్ళు వెనక సిక్ అమ్మాయి, చిన్న అమ్మాయికి 3వ ఏటనో 5వ ఏటనో చేయాలి. 11 నెలలు చేయాలి. అమ్మాయి శుభ్రం తలకపోసి ఒక పూలు పెట్టి 5 ఒట్లు నేను కోస్తున్నాము. 5 ఒట్లు 3, 5 కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం కట్టి పసుపు వేసి అత్యంతలు వేయాలి. బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి. అన్ని పదంలో ఉంచుకొని 5, 3 అట్లు కొట్టి చిన్నవి కొట్టి పేపర్ వేసి కుక్క పెట్టేసారు. పెట్టి 5గురిని డబ్బులు అడుక్కుంటారు. అబ్బాయి కావాలి, మా అబ్బాయి కోసం డబ్బులు అని అడుక్కొని కాసి వేసుకొని 2 చొక్కాలు ఉండాలి పెట్టి మళ్ళీ అబ్బాయి పెట్టిన దాకా ఈ చొక్కాలు అడుగుతారు కదా అమ్మాయికి. అవి బేగు కథం చేయాలి. జల్ల ఎగురుది చేస్తే అబ్బాయి పట్టు సత్యం ఇది. అమ్మ చెప్పింది అందరికి చెబుతున్నాయి.